హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. సో యాక్చువల్గా నేను ప్రీవియస్గా పెట్టిన వ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజున వ్లాగ్ అనమాట. అది నేను ఫ్రైడే రోజు వ్లాగ్ అని చెప్పాను. బట్ అది థర్స్డే రోజు వ్లాగ్ అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్. ఇది హడావిడిలో అలా చెప్పేశాను. సో ఫ్రైడే ఈ రోజు ఇంకా సరదాగా అలా బయటికి షాపింగ్ అయితే వెళ్దాం పదండి. రోజు ఇంట్లోనే ఏముంటాను చెప్పండి. సో అందుకే ఇంక ఈ రోజు సరదాగా అలా బయటకి అయితే వెళ్తున్నాము నేను మా వారు. అంటే కొంచెం షాపింగ్ పని ఉందన్నమాట. సో అందుకోసం పెద్ద షాపింగ్ ఏం కాదులేండి, జస్ట్ అయ్యా ఇది మామూలు రోడ్డే అయ్యా, వచ్చి అంకోరు బేతపూడి రోడ్లో కలిసాం. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. కొత్త రోడ్డు అంట, కొత్త రోడ్డు అని బేతపూడి రోడ్లో కలుపుకొచ్చి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? షార్ట్ కట్లో తీసుకొచ్చావు పక్క నుంచి. సో ఇంక ఇక్కడ మా వారు నీకు కొత్త రూట్ లో తీసుకెళ్తాను అని చెప్పేసి ఏదో షార్ట్ కట్, మేము రెగ్యులర్ గా వచ్చే రూట్ కాకుండా వేరే రూట్ లో తీసుకెళ్లారు. అది వచ్చేసి మేము అప్పుడప్పుడు వచ్చే రూట్ కలిసింది అనమాట. సో ఇది ఆ రూటే కదా అని చెప్పేసి అక్కడ మాట్లాడుకుంటున్నాము. మా దిక్కు మేము కొంచెం అమరావతికి దగ్గరలో ఉన్నాం కదా, సో అక్కడ కొంచెం వర్క్స్ అది జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అది కొంచెం కొత్త రూట్ అనమాట. సో అది ఇంకా ఫైనల్లీ మేము ట్రెండ్స్ వరకు అయితే వచ్చేసామండి కదా బాబా. అది ఆమె దగ్గరికి వెళ్ళి తీర్చుకురాపో, అక్కడ కౌంటర్లో ఉంది, ఆమె తీసిద్ది. చూపి తీసిందా? పైకి అని చూపి, కింద బాటమ్ చూడడానికి. చాలులే, కనపడిందిలే. బాగుంది, సమ్మర్గా బాగుందిలే. ఫిక్సా ఇంకొన్ని సెలెక్ట్ చేయి. ఇందుకు ఎవరికి ఈ షాపింగ్? శిరీషకి ఇద్దరు బాబులే కదా, మరేంటి చిన్న పాప డ్రెస్సెస్ చూస్తుంది, ఫ్రాక్స్ చూస్తుంది అనుకుంటున్నారా? సో ఎవరి కోసము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్ వరకు అయితే వేచి ఉండండి. సో ప్రస్తుతం మాత్రం రేపు ఊరు వెళ్ళే పని ఉందన్నమాట. సో ఆ పాప కోసము ఒక 2 ఫ్రాక్స్ అట్లా తీసుకుందాము అని చెప్పేసి ఇంకా అలా మేము ట్రెండ్స్కి అయితే వచ్చేసాము. ఇందాక చూసింది కూడా బాగుంది అంటే ఈ 2 బాగున్నాయి. మా వారికి వైట్ ఫ్రాక్ బాగా నచ్చిందంట, నాకేమో ఆ ఫ్రాక్ అది డ్యూయల్ షేడ్ లో ఉంది కదా, అది బాగా నచ్చింది. అండ్ ఎల్లోది కూడా బాగా నచ్చింది. అంటే కొంచెం మోడర్న్ గా బాగున్నాయి అన్నమాట. కాకపోతే చిన్న పాపే కదా, ఫ్రాక్స్ తీసుకుందాంలే అనేసి ఇంకా 2 ఫ్రాక్స్ ఫిక్స్ అయ్యాము. ఇంకా అలా మా వారు నేను టీ షర్ట్స్ అలా చూసి వస్తాను అనేసి ఇంకా తను పైకి వెళ్ళారనమాట. ఇంకా నేను కూడా ఏమన్నా టాప్స్ అలా చూద్దాము అనేసి ఇంకా అలా వచ్చేసాను. బట్ బాబోయ్ కొనలేములేండి మనం ఇక్కడ. ఇదిగోండి ఈ బోటము 899 అయితే ఉందన్నమాట. ఇది మామూలుగా ప్లాజో లాగా ఉంది, గో కలర్స్ అన్నమాట. సో నేను ఇంతకు ముందు స్ట్రైట్ కట్ తీసుకున్నా ఎప్పుడు, అది నేను ఇక్కడే 399 కో 499 కో తీసుకున్నా. బట్ ఆ ప్రైస్ లో ఇప్పుడైతే అసలు అక్కడ ఏమీ కూడా లేవన్నమాట. అన్ని 699, 799. దీనికంటే అమెజాన్ లో తీసుకోవటం బెటర్లే అని చెప్పేసి ఇంకా జస్ట్ చూస్తాను అంతే, ఏమి తీసుకోలేదు. వారు కూడా టీ షర్ట్స్ చూస్తా అన్నారు కానీ తను ఏం తీసుకోలేదు. సో ఇంకలా కొంచెం షాపింగ్ చేసుకొని ఇంక ఇలా బజార్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏమన్నా స్టిక్కర్స్ అలా కావాలి అని చెప్పేసి నాకు స్టిక్కర్స్, ఇంకా మా పిల్లలకి ఏదో ఇది ప్రాజెక్ట్ వర్క్ ఉందంట. సో దానికి కావాల్సినవి కొన్ని తీసుకోవాలి అంటే ఇంకా అలా బజార్కి అయితే వచ్చేస్తాము. సో ఇక్కడైతే ఇప్పుడు తిరునాళ్ళు అయితే జరగబోతుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర. అక్కడ కొంచెం అంతా కూడా క్లియర్ చేస్తున్నారు అనమాట. సో అది ఇంకా అలా తర్వాత అయితే పిల్లల్ని పికప్ చేసుకున్నాము. వాళ్ళకి స్కూల్ టైం అయింది. మేము ఆల్మోస్ట్ 3కో ఏమో స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా అలా మా షాపింగ్ అయిపోయి పిల్లల దగ్గరికి వచ్చే వరకు 4:15 అట్లా అయితే అయ్యింది.
ఇంకా అలా యాక్చువల్లీ ఇది మా ప్లాన్ లేండి. సో 3కి అలా స్టార్ట్ అయ్యి వెళ్తే ఈవినింగ్ 4కి అలా వీళ్ళు కూడా వచ్చేస్తారు కదా, 4:15కి అలాగా వాళ్ళని కూడా తీసుకొని సరదాగా బయటకెళ్దాము అనేసి అనుకున్నాం. అంటే బయటకంటే ఎక్కడికో కాదులేండి, చాలా రోజులు అవుతుంది కదా బయట ఇట్లా ఏమన్నా టైం స్పెండ్ చేసి అనుకొని ఇంకా అలాగా మేము అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ మాత్రం షాపింగ్ అయితే నేను రావాల్సిన అవసరం లేదు, మా వారి సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది, తనే తీసుకొచ్చేవాళ్ళు అనమాట. బట్ బయటకు వచ్చి చాలా రోజులు అవుతుందిలే అనేసి ఇంకా అలా సరదాగా వచ్చాము. వచ్చాము కాదు, వచ్చాననమాట నేనే. సో, అవి మామూలుగా మా వారైనా తీసుకొస్తారు. కాకపోతే వెళ్లి చెప్పాను కదా, వెళ్లి చాలా రోజులు అవుతుందిలే, పిల్లల్ని కూడా అలా తీసుకెళ్దాము సాయంత్రం వేళ కదా అని చెప్పేసి ఇంకా అలా కొత్తగా పెట్టారంట ఇక్కడ కేఎఫ్‌సి మంగళగిరి ఆటో నగర్‌లో. ఆల్ఫా రెస్టారెంట్ ఉండేది ఇంతకుముందు, అది తీసేసి కేఎఫ్‌సి అయితే పెట్టారు అక్కడ కొంచెం పక్కన. సో, కొత్తగా పెట్టారు, అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంక మా వారైతే అక్కడికి తీసుకెళ్లారు. అక్కడైతే ఇంకా పెరి పెరి చికెన్ పీసెస్ ఉంటాయి కదా, సో అవైతే తీసుకుని మంచిగా అలా తినేసామన్నమాట. 5 పీసెస్ వచ్చాయండి, 500 ఎంతో చేంజ్ పడింది అనమాట. బ్యాగ్ తెచ్చుకో లోపలికి. బాస్కెట్ అది డబ్బులు ఏంట్రా, ఇచ్చావేంట్రా డబ్బులు? ఇంకా మా పెద్దోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పాను కదా, అది యాక్చువల్లీ ఫేక్ కరెన్సీ నోట్స్ ఉన్నాయి కదా, అవి A4 షీట్ పైన పేస్ట్ చేయాలన్నమాట, అది వాడి ప్రాజెక్ట్ వర్క్. సో అవి తీసుకొచ్చారా అని చెప్పేసి ఇక వచ్చానో లేదో ఇవ్వు అనేసి ఇంకా ఒకరికి తీసుకొస్తే చిన్నోడు కూడా ఆటోమేటిక్ నాకు కావాలంటాడు కదా, అందుకని 2 తీసుకొచ్చాను అనమాట. ఇంకా అవైతే ఇచ్చేసి ఆ తర్వాత ఇక ఫ్రాక్స్ అవి ఇంకొకసారి చూసి ఇంకా నేను స్టిక్కర్స్ అవి లేవని చెప్పేసి ఇంకా అవి తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత అలా కిచెన్‌లోకి అయితే వచ్చేసాను. ఇంకా కడగాల్సినవి కొన్ని గిన్నెలైతే ఉన్నాయి. అంటే ఆఫ్టర్‌నూన్ మేము లంచ్ చేసి ఉంటాం కదా, సో ఆ గిన్నెలైతే ఉన్నాయన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం సేపేమో నేను ఒక్కదాన్నే వెళ్తాను అనడము, ఇంకొంచెం సేపేమో మా వారు నువ్వే వెళ్లి తీసుకురా అని చెప్పేసి అనడము, ఇంకొంచెం సేపేమో ఇద్దరం వెళ్దాము అని పిల్లల్ని తీసుకొచ్చే టయానికి కనుక వెళ్తే వాళ్ళు కూడా బయటకొస్తారు కదా అనేసి అనుకోవడము. సో ఇట్లా 3 ఆలోచనలైతే వచ్చాయి. యాక్చువల్‌గా నేను ఒక్కదాన్నే వెళ్దాము మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత అనేసి అనుకున్నాను. ఇంక మా వారిని అడిగితే నాకు కూడా ఏం పని లేదులే, ఇద్దరం ఈవినింగ్ వెళ్దాము అనేసి తనన్నారు. ఇంక నాకు ఇక ఆఫ్టర్‌నూన్ తర్వాత ఏంటంటే ఏం వెళ్తాంలే అనిపించింది అనమాట. కానీ మళ్ళీ అస్తమానం ఏముంటాంలే, సర్లే ఎంతసేపు అయితే అంతసేపా, అంటే చిన్న పాప షాపింగే కదా, పెద్ద టైం ఏం పట్టదు కదా, సో ఎంతో కొంత సరదాగా అలా బయటకన్నా వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇక ఫైనల్లీ ఇద్దరం కూడా వెళ్ళి అలా కేఎఫ్‌సీకి వెళ్ళి ఇంక పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసామన్నమాట. అది ఇంకా ఆఫ్టర్‌నూన్ ఆ గిన్నెలైతే కడగలేదు, ఇంకా అవి ఉంటే అన్నీ కూడా కడిగేశాను. అండ్ స్టవ్ పైన కూడా కొంచెం ఆయిల్ మరకలు అవి ఉంటే వాటిని కూడా ఒకసారి వైప్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చెయ్యాలి ఏదో ఒకటి. అంత ఆకలిగా అయితే లేదు. పెరి పెరి చికెన్ పీసెస్ తీసుకున్నాము, అండ్ ఆ తర్వాత పిల్లలు చికెన్ పాప్కార్న్ వీళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళు అవి తిన్నారనమాట, అవి కూడా తిన్నారు.
సో, ఇంక అంత ఆకలిగా అయితే ఏం లేదు కానీ బట్ ఏదన్నా కొంచెం లైట్‌గా చేద్దాము అనేసి ఇక్కడైతే చపాతీ చేద్దాము అనేసి అనుకున్నాను. ఇంక మా వారిని అడిగితే చపాతీ చేయలే రైస్ తినేంత ఆకలిగా అయితే ఏం లేదు అనేసి అన్నారు. అందులోను కర్రీ గూడా ఉందన్నమాట. నిన్న చనా కర్రీ చేశాను. సో, ఆ కర్రీ కూడా ఉంది. నిన్న నైట్‌కి పిల్లలు తినలేదన్నమాట. కింద అత్తయ్య రసంలాగా చేస్తే అవైతే ఇచ్చారు. ఇంక పిల్లలు వాటితోనే తినేసారు. ఈ చనా కర్రీ అయితే తినలేదు. ఇంక నేను మా వారు కూడా నైట్ తినలేదన్నమాట. సో, ఇంక అలా చనా కర్రీ అయితే మిగిలిపోయింది. ఇంకా అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఎటు అది ఉంది కదా అని చెప్పేసి ఇంక ఈ నైట్‌కేంటంటే ఇంకా చపాతీలాగా చేస్తే చక్కగా చనా కర్రీ కూడా ఉంది కదా! పడేయలేం కదండీ అంత కర్రీ. బేసిక్‌గా ఫ్రిడ్జ్‌లో తినడం అలవాటు లేదు మాకు. కానీ ఇలాంటివి ఎప్పుడన్నా మిగిలినప్పుడు మాత్రం పెడతాను. అంటే ఒకటి 2, 3 కర్రీస్ చేసేసి అట్లా మిగిల్చడం వేరు. ఇది అనుకోకుండా మిగిలిపోయింది. నేను చేసిందే ఒకటి. సో, అందులోనూ అత్తయ్య రసం ఇవ్వడం వల్ల పిల్లలు ఇక రసంతో తినడం వల్ల ఇది మిగిలిపోయిందనమాట. సో, అట్లా 2, 3 కర్రీస్ చేసుకుంటే మనం ఎంతుంటామో తెలుసు కదా! సో, అలాగా తినగలిగే వాళ్ళైతే ఓకే. బట్ మామూలుగా అయితే మిగులుతాయి కదా! సో, అలా మిగిల్చి పెట్టడం వేరు. ఇది వేరండి. బేసిక్‌గా అయితే మేము అంతగా తినం కానీ బట్ ఇలాంటి సిట్యుయేషన్ వస్తే మాత్రం ఇక ఒక్కొక్కసారి తింటామనమాట. సో, అది ఇంకా అలాగా చపాతీ చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అది ఉంది కదా నీడరు. సో, దానిలో అయితే ఒక 2 కప్స్ వరకు గోధుమ పిండి వేసేసాను. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి ఇంకొంచెం కొంచెంగా వాటర్ 2 కప్స్ చొప్పున ఒక కప్ వాటర్ వేసుకుంటే మనకింక పిండయితే చాలా సాఫ్ట్‌గా వచ్చేస్తదనమాట. చెప్పాను కదా! దీనివల్ల మనకి కిచెన్‌లో దీనివల్ల ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసేసి. సో, ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, అదనమాట. ఇంకా అక్కడ చూసారు గదా! అదంతా గూడా మా చిన్నోడిదండి. ర్యాక్ మొత్తం గూడా ఇంక వాడికే అన్నమాట. ఏదైనా గానీ తీసుకొచ్చి ఇక దానిలో పెట్టేస్తాడు. అటు పక్కన ఆహ్, ఆహ్, ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంది గదా! దాని కిందనమాట. ఏవున్నా కూడా బ్యాగ్స్ అందులో ఏముంటాయో తెలీదు. మళ్ళీ వాటిల్ని అక్కడి నుంచి తీస్తే మాత్రం ఊరుకోడనమాట. వాడు అక్కడ పెట్టినా సరే అక్కడే ఉండాలి. వాటిల్ని అక్కడి నుంచి తీస్తే మళ్ళసలు ఊరుకోడు. ఏ చిన్న వస్తువు దొరికినా కూడా తీసుకెళ్ళి అందులోనే పెట్టేస్తాడనమాట. మరి వాడు దాన్నేదో రాపిచ్చుకున్నట్లు ఇంకా అదైతే వాడు యూజ్ చేసుకుంటున్నాడు. ఇంకా తర్వాత ఇక్కడైతే పిండైతే కలిపేసుకున్నా. అంటే నీడర్‌లో వేసేసాను కదా! ఇంక ఇక్కడేంటంటే నేను ఇవాళ చపాతీస్ కూడా మామూలుగా చేయట్లేదండి. రోటీ మేకర్‌లో అయితే చేసేస్తున్నాననమాట. ఏంటో చాలా నాకు బాగా నిద్రొచ్చేస్తుంది యాక్చువల్లీ ఆ టైంలో. ఆహ్, పని గూడా ఏం చేయబుద్ధి అవ్వలేదనమాట. బాగా నిద్రొచ్చినట్లు అట్లా అయిపోయింది. కానీ మనకైతే తప్పదు కదా! ఇంకలా ఏవో సాంగ్స్ పెట్టుకొని ఇంకలా చేస్తా ఉన్నాను. పెట్టుకుంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తదనమాట చేయాలని. సో, అందుకని ఇంకిక్కడైతే రోటీ మేకర్‌లో చేసేస్తున్నాను. అంటే చెయ్యాలి, ఇంకా మళ్ళీ కాలవాలి కదా! ఆ రోటీ మేకర్ ఉంది కదా! ఇక ఈసారికి ఇలా చేసేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా రోటీ మేకర్‌లోనే చేసేస్తున్నాననమాట. అండ్ ఇవాళైతే నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. మా వారు కొంచెం లైట్‌గా ఆయిల్ వెయ్యి అని చెప్పేసి అన్నారు. అందుకని హెవీగా కాకుండా చాలా కొంచెం లైట్‌గా అలాగా వేస్తున్నాననమాట. సో, వేసుకొని 2 సైడ్స్ కూడా కాల్చుకుంటున్నాను. పిండి గూడా ఏంటంటే మనం అంటే రోటీ మేకర్‌లో చేసేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉండాలండి. కొంచెం గట్టిగా ఉందనుకోండి రావు. అండ్ మందంగా వచ్చేస్తాయి. కాలవనమాట. సో, చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉండాలి. అప్పుడైతేనే మనకి మంచిగా వస్తాయి. సో, ఇంకలా నేనైతే రిమైనింగ్ చూడండి ఇటు పక్కన అసలు ఎండాకాలం వచ్చేసింది. కిచెన్‌లో ఈ రోటీ మేకర్ కదా పొగొస్తది కదా! ఆ వేడికి బాగా చెమటలు పట్టేసాయన్నమాట. అందుకని ఇటు హాల్లోకొచ్చి ఫ్యాన్ ఉంటది గదా! ఇంక ఫ్యానేసుకొని ఇంక అలాగా మొత్తం గూడా చేసేసాననమాట. సో, అది ఇంక దాన్నయితే పిల్లలకి అందకుండా ఇంక అలా సైడ్‌కి పెట్టేస్తున్నాను. వేడిగా ఉంటుంది గదా! గబాల్న వచ్చేసి పట్టేసుకుంటారు. అందుకని జెప్పేసేసి ఇంక దాన్నయితే అలా సైడ్‌కి పెట్టేసాననమాట. అండ్ ఈ కౌంటర్ టాప్ మీద ఇక్కడ మొత్తం గూడా గోధుమ పిండి అది పడింది లైట్‌గా. ఇంక అందుకని చెప్పేసి దాన్ని గూడా ఒకేసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. సో, ఇంక ఇవాళ డిన్నర్‌కయితే ఇలా సింపుల్‌గా చేసేసానండి. పెద్ద కష్టపడలేదనమాట. సో, అది ఒక్కొక్కసారి ఏంటంటే మన బాడీ సహకరించదు గదా! కొన్ని కొన్ని పనులు చేయడానికి. సో, ఇవాళ నా పరిస్థితి అలా ఉందనమాట. ఏమో బయటికెళ్ళొచ్చిన ప్రతిసారి చెప్పాను కదా! అట్లనే అనిపిస్తదని. సో, అది ఇంకిక్కడైతే అండ్ నైట్ గూడా నాకు కొంచెం పనుంది. వీడియో వర్క్ అదంతా పనుందనమాట. ఇప్పుడే నిద్రొస్తుంది. మరి ఇంక చూడాలి. ఇంకిక్కడైతే చూడండి చపాతీలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. ఇంకా మా చిన్నోడికి ఒక్కటే, మా పెద్దోడికి 2. వాడికేంటంటే తినేది ఒక్కటే. అందుకని చెప్పేసి చూసి కొంచెం పెద్దదే ఏస్తున్నాననమాట. వీడు చిన్నవి ఒక 2 అలా అయితే తింటాడు. సో, ఇంకా అలా చనా
చిన్న కర్రీ కూడా వేడి చేశాను కొంచెము స్టవ్ పైన పెట్టేసి ఇంకా అలా వేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళైతే మంచిగా తినేస్తున్నారు అనమాట. మా చిన్నోడు వాడికి బాగా నచ్చాలి, ఏదన్నా వాడికి అంతగా నచ్చలేదు అనుకోండి, అంటే గ్రేవీగా ఉందనుకోండి, కంప్లీట్ గా తినడు అనమాట. కర్రీతో వాడికి ముక్కలు గాని పప్పులు గాని అలా ఉండాలి, అలా ఉంటేనే కర్రీ మొత్తం కూడా ఫినిష్ చేస్తాడు. చపాతీ కూడా చక్కగా తింటాడు, లేదంటే ఉట్టిదే తినేస్తాడు అనమాట గ్రేవీగా ఉంటే. సో ఇంకా అలా వాళ్ళకైతే పెట్టేసి ఇచ్చాను. ఇంకా చక్కగా తినేస్తున్నారు. ఇంకా మా వారేమో నాకు కూడా ఏంటో నిద్ర వస్తుందని చెప్పేసి, అంటే పాపం తన నైట్ డ్యూటీస్ కదా, సో ఇంకా అందుకని తను కాసేపు పడుకుంటానని పడుకున్నారనమాట. ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు, నేనేమో ఇక్కడ చైర్ లో కూర్చొని అలా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఇంకా ఈ మధ్య ఏంటో నాకు నిద్ర దయ్యం పట్టింది అనుకుంటా అండి. ప్రతి వ్లాగ్ లో కూడా చెప్తున్నాను కదా నిద్ర వచ్చేస్తుందని. సో నాకేంటో నిద్ర దయ్యం పట్టింది అనుకుంటా. సో అది ఇంకా పిల్లలైతే తినేసారు. ఇంకా కిందకి వెళ్లారనమాట అత్తయ్య వాళ్ళ దగ్గరికి. ఇంకా వాళ్ళు వచ్చేలోపు గబగబా ఇల్లు ఊడ్చేసి మాప్ పెట్టేద్దాం అని చెప్పేసేసి ఇంకా హడావిడిగా చేసుకుంటూ ఉన్నాను. అంటే రేపు మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా, రేపు మళ్ళీ శనివారం కదా, పూజ చేయాలి. అండ్ రేపు ఊరు వెళ్ళాలన్నమాట, ఊరు వెళ్ళే పని ఉంది మార్నింగ్. సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అంటే హడావిడిగా ఉంటాంలే అని వాళ్ళు కిందకి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు ఇంకా మాప్ పెడదాంలే అని చెప్పేసి ఇంకా గబగబా అలా ఇల్లు ఊడ్చేసేసి ఇంకా మాప్ పెట్టేస్తున్నాను అనమాట. అంటే వాళ్ళు ఉన్నారనుకోండి, అటు ఇటు పరిగెత్తడం ఆడటం అలా చేస్తూ ఉంటారు, పడిపోతారు కదా. దానికంటే కూడా మాప్ పెట్టాం కదా, సో అడుగులు వేస్తారు కదా, మళ్ళీ అక్కడ మట్టి అంటేస్తుందో అని చెప్పేసి ఆ తడికి ఇప్పుడేరా తుడిచాను అని చెప్పేసి రానివ్వం కదా. సో ఎక్కడ పడతారు అనే దానికంటే కూడా తొక్కేస్తే ఎక్కడ అడుగులు పడతాయో, మళ్ళీ దుమ్ము ఎక్కడ అంటేసుకుంటుందో అని చెప్పేసి అది ఎక్కువ ఉంటది అనమాట. అంటే తర్వాత కూడా ఎలానో దుమ్ము పడుతుంది, కాకపోతే ఆ టైంలో మనం తుడిచాం కదా, నీట్ గా ఉండాలి అనిపిస్తుంది అనమాట. తొక్కితే అది ఒక కోపం లాగా వచ్చేస్తుంది. సో అది వేరే విషయం అనుకోండి. మీకు కూడా ఎవరికైనా ఇలానే ఉంటుందా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లు మొత్తం కూడా మాప్ పెట్టేశాను. అండ్ బయట ఇంకా ఈ బయట బాల్కనీలో కూడా మొత్తం కూడా మాప్ పెట్టేశాను అనమాట. మళ్ళీ మార్నింగ్ కూడా మాప్ పెట్టేసి ముగ్గు అయితే వేస్తానులేండి. సో అది ఇంకా ఫైనల్లీ మాప్ పెడతాం కూడా అయిపోయింది. ఇంకా తర్వాత ఈ డోర్ మ్యాట్స్, ఈ మ్యాట్ ఇదంతా ఉంది కదా గ్రాస్ మ్యాట్, ఇవన్నీ కూడా ఇంకా వాటి ప్లేసుల్లో అయితే వేసేస్తూ ఉన్నాను. సో అదండి పనైతే ఆల్మోస్ట్ అయిపోయిందిలే కానీ, బట్ నాకైతే వీడియో వర్క్ ఉందన్నమాట ఈ రోజు. మరి ఎంత టైం పడుతుందో పడుకునేసరికి చూడాలి. అంటే వీడియో ఎడిటింగ్ ఉంది అండ్ వాయిస్ ఓవర్ అవ్వలేదు. ఈ రోజు డే టైంలో చేయాల్సింది, బట్ ఏంటో ఈ రోజు కుదరలేదన్నమాట. సో మరి ఇక పడుకునేసరికి ఏ టైం అవుతుందో చూడాలి. అండ్ ఇక్కడైతే ఈ రోటీ మేకర్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాను. నాకు తెలిసిన లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా అండి, ఆల్మోస్ట్ టైం అయితే 10 అయింది అనమాట. 10కి కాఫీ తాగడం అనేది ఫస్ట్ టైం. సో నాకేంటంటే ఇప్పుడు నిద్ర వస్తుంది, సో టీ కాఫీలు తాగితే నిద్రపోతుంది అనేసి అంటూ ఉంటారు కదా. నాకు వీడియో వర్క్ ఉంది, కంపల్సరీ నేను ఇప్పుడే చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ ఊరు వెళ్ళాలి, నాకు ఇంకా అవ్వదు అనమాట. సో ఏ టైం అయినా కూడా నేను ఇప్పుడే చెయ్యాలి. సో ఆ నిద్రని కంట్రోల్ చేసుకోవడానికి ఆ టైంలో కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. ఇంకా నేను కాఫీ కలుపుకుంటున్నా అనేసరికి మా వారు నాకు కూడా ఇవ్వు అని చెప్పేసి అడిగారు. ఇంకా అందుకని తనకు కూడా కప్పు కాఫీ అయితే కలిపేస్తున్నాను అనమాట. లైఫ్ లో ఫస్ట్ టైం 10 o'clock ఇలా కాఫీ తాగడం అనేది. సో నాకే అర్థం కాలేదన్నమాట ఆ టైంలో తాగుతున్నాను అనేసి. సో అదండి, ఒకసారి తప్పదనుకోండి. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. సో వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.